ఓం నమో వెంకటేశాయ నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం నమ శివాయ నమ. శ్రీ గురుభ్యో నమ. మనం ఈరోజు 4వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ ఆత్మజ్ఞానం గురించి, ఆత్మబోధన ఆత్మజ్ఞానం అన్న ఒకటి. ఈ ఆత్మ గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో ఈ ఆత్మజ్ఞానంలో ఇప్పుడు 4వ శ్లోకాన్ని మనం ఈ రోజున సంపూర్ణంగా తెలుసుకుందాం. ఆ శ్లోకం ఏంటంటే, పరిచ్ఛిన్న ఇవా జ్ఞానాత్ తన్నాసే సత్కేవల స్వయం ప్రకాశతే ఆత్మ మేఘాపాయే పాయంస మానివ అంశమానివ. మేఘాపాయ పరిచ్ఛిన్న ఇవ, పరిమితమైనట్టు కనిపిస్తుంది. ఏది? ఈ ఆత్మ. ఆత్మ గురించి మనం తెలుసుకుంటాం కదా. ఇప్పుడు ఆత్మ పరిచ్ఛిన్న ఇవ, ఇది పరిచ్ఛిన్నమైనట్టుగా మనకు కనిపిస్తుంది. ఆత్మ పరిచ్ఛిన్నం కావడం ఏంటి? ఆత్మ ఎక్కడన్నా దాని ఖండాలు అవుతుందా? పరిచ్ఛిన్నం అంటే ఖండాలు కావడం. ఖండాలు కాదు. సూర్యుడు ఉన్నాడు, అది ముక్కలు ముక్కలు అవుతుందా? కాదు. అలాగే ఆత్మ పరిచ్ఛిన్న ఇవ, పరిమితమైనట్టు అనిపిస్తుంది నీకు. ఎట్లా అంటే, ఈ దేహాత్మ, ఈ దృష్టాత్మ, ఇట్లా ఆత్మ, ఇది హృదయాత్మ, ఆంతరంగిక ఆత్మ, ఇట్లా నీ దేహంలో ఉన్న భాగాలు ఒక్కోదానికి ఒక్కొక్క ఆత్మ పేరు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఈ చేతులు పనిచేస్తున్నాయి. అంటే ఇందులో ఆత్మ ఉన్న బట్టి పనిచేస్తుంది. కాబట్టి చేత, కాలు చేతులకి, మన కర్మేంద్రియాలకి జ్ఞానేంద్రియ ఆత్మ, కర్మేంద్రియ ఆత్మ, ఇట్లా హృదయ ఆత్మ, శరీర ఆత్మ, ఇట్లా పరిస్థితి చేస్తున్నాడు కొంత. అట్లా అనుకుంటున్నాం కూడా మనం. మనకి ఎన్నో మనందరం మానవుని కూడా మానవుడు అలా అనుకుంటున్నాడు. ఆత్మ చైతన్య స్వరూపం అని తెలుసు కాబట్టి ఈ ఆత్మ ఎక్కడ అంతటా మన శరీరం అంతా ఉన్నది, వ్యాపించి ఉన్నది. దాన్ని వాళ్ళు ముక్కలుగా భాగాలుగా అనుకుంటున్నాడు. ఒక్క భాగంలో ఒక్కో రకంగా చైతన్యం. మెదడులో బాగా చైతన్యం ఉంది, మన కాళ్ళలో చైతన్యం తగ్గుతుంది, చేతుల్లో ఎక్కువ ఉంది, హృదయంలో ఎక్కువ ఉంది, ఆత్మ యొక్క జ్ఞానం మైండ్లో ఎక్కువ ఉంది. ఇట్లా ఆత్మ పరిచయం చేస్తున్నారు. దీనివల్ల అజ్ఞానం వల్ల ఆత్మ ఎప్పుడు పరిచ్ఛిన్నం కాదు. కరెంటు పరిచ్ఛిన్నం అవుతుందా? అంతా వ్యాపిస్తున్నది. నువ్వు ఏ కష్టం ఎక్కడిస్తావో అక్కడక్కడ మొత్తం వ్యాపిస్తుంది. అంతేగాని ఒకచోట బలహీనంగా, ఇంకోచోట బలంగా అనేది ఉండదు. పరిచ్ఛిన్నం అది కట్ కాదు, బలహీనంగా ఉండదు. ఒకే ఇదిలో ఉంటుంది. సూర్యుడు ఉన్నాడు, ఆయన కాంతి కూడా అన్ని చోట్ల ఒకే విధంగా ఉంటుంది. అంతేగాని నీటి మీద పక్కన కాలులో ఒక రకంగా, మన మీద ఒక రకంగా, పక్కన టేబుల్ మీద ఒక రకంగా, ఇట్లా అది ప్రకాశించదు. ఆ సూర్యుడు కూడా అట్లా మన విభజించబడ్డే సూర్యుడు. మన భారతదేశానికి ఒక రకంగా ఒక ముక్క, ఇంకో అమెరికాలో ఇంకో ముక్కగా అట్లా పరిచ్ఛిన్నం కాదు. అలాగనే ఆత్మ కూడా పరిచ్ఛిన్న ఇవ. పరిచ్ఛిన్నం ఎప్పటికీ కాదు, అది పరిమితమైనట్టు కనిపిస్తున్నది నీకు. నువ్వు అనుకుంటున్నావు అట్లా. దీనివల్ల నీకు అజ్ఞానం ఉండబట్టి అట్లా అనుకుంటున్నావు. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఈ భావం నీకు వస్తే ఏమైంది? నిజమే అమ్మ, సూర్యుడు ఎక్కడైనా పరిచ్ఛిన్నం అవుతాడా? ఆత్మ కూడా పరిచ్ఛిన్నం కాదు అనే ఒక భావం మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ భావం వచ్చినప్పుడు మనకు అజ్ఞానం పోతుంది, అప్పుడు తెలిసిపోతుంది. అక్కడ తాడేరా బాబు, పాము కాదని మనం చెప్తే అప్పుడు వాడికి అర్థమై వాడు తాడుని ఆగ్రహిస్తాడు. అది అజ్ఞానం వల్ల పాము అనుకుంటున్నాడు పాపం. అందుకనే మనం ఏం చేయాలి? అజ్ఞానాన్ని తొలగించాలి. జ్ఞానవంతుడు చేసే పని ఏంటి అంటే అజ్ఞానంతో కూడుకున్న వాళ్ళని
జ్ఞానవంతుడిగా చేయాలి. ఆ అజ్ఞానాన్ని మనం పోగొట్టాలి, తెలుసుకోవాలి. దీనికి అందుకనే మన ఋషులు వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ ఇచ్చింది మన అజ్ఞానాన్ని పోగొట్టడానికి. వాళ్ళు పోగొట్టుకొని ఎంతో కష్టం మనకి ఇచ్చారో మనం కూడా పోగొట్టుకోవాలి. అందుకనే మనకి ఇప్పుడు ఎంతమంది ఉపన్యాసకులు, గురువులు, వాళ్ళు వీళ్ళు మనం గురువు అంటే జ్ఞానం, ఆ జ్ఞానం బోధించేవాడు. బోధిస్తుంటే మనకు ఆ జ్ఞానం ఆటోమేటిక్గా పోతుంది. ఇదే గురుబోధ అంటే. అజ్ఞానాన్ని పోగొట్టేవాడే గురుబోధ. మన ఆత్మ ఎప్పటికీ పరిచ్ఛిన్నం కాదు, అది ఒక్కటే, అది శుద్ధమైన చైతన్య స్వరూపం. అఖండమైన అది జ్ఞానవంతమైన, అది మంచి పరిశుద్ధమైన మన విరాజమైన సూర్యుడి కన్నా కూడా కాంతితో ఎక్కువ చైతన్యం ఉన్నటువంటి అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆత్మ ఇకపోతే అజ్ఞాన తత్నాశే సతి, అది జరిగినప్పుడు ఇది ఆత్మ ఇంత ప్రకాశవంతమైంది, సూర్యుడి కన్నా కూడా ప్రకాశవంతమైందని మనం తెలుసుకుంటే దాని గురించి మనం ఆలోచన చేయం. అది అనుకునేమన్నా అంటే తత్నాశేతి, అది జరిగినప్పుడు నీకు స్వచ్ఛమైన నిరుపాధిక కేవల అదేంటి స్వయం ప్రకాశితే, స్వయంగా ప్రకాశిస్తుంది నీ ఆత్మ. నీలో ఉన్న ఆత్మ ఇంకో దాన్ని ప్రకాశింపే అవసరం లేదు. సూర్యుడిని ఎవరు ప్రకాశింపజేస్తున్నాడు? స్వయం ప్రకాశింపు. ఆయన పొద్దున ఉదయిస్తున్నాడు, చీకటిని పోగొడుతున్నాడు. మన ఆత్మ కూడా రాత్రి ముద్ర పొద్దున్నే ప్రకాశం ఇచ్చి నిన్ను రేపేస్తుంది. చైతన్యవంతం నీలో ప్రకాశం కలిగి రేపేస్తుంది. సూర్యుడు మళ్ళీ రాత్రి లాగా ఎట్లయితే మళ్ళీ నిన్ను నిద్రపుస్తున్నాడో ఈ చైతన్యం కూడా నిన్ను నిద్రపోస్తుంది, కానీ అది నిద్రపోదు. అది ఎప్పుడు గంటలు ఉంటుంది. సూర్యుడు కూడా ఎప్పుడూ ఉంటాడు. మనకి ఆ కాసేపు మనకు ఇటు భాగం మనకు ఒకవైపు ఉన్న గోడ వైపు ఉన్న వాళ్ళకి చీకటి, ఇంకో గోడ వెలిగించుకుంటుంది. ఇటువైపు వాళ్ళని మీ అంత చీకటి ఇచ్చి మీరు విశ్రాంతి తీసుకోండి అంటారు. అటువైపు మళ్ళీ మీరు చైతన్యాన్ని వాళ్ళకి ఇస్తాడు. మళ్ళీ ఇటువైపు మళ్ళీ అటు పోతే అటు, అట్లా సూర్యుడు తిరుగుతుంటాడు. కాబట్టి మనకు చీకటి అమెరికాలో రాత్రి అయితే మన పగలు అయితే అక్కడ రాత్రి. అదే కారణం. ఇటువైపు వాడిని రెస్ట్ తీసుకోమన్నాడు, అటువైపు పని చేయమన్నాడు. అటువైపు పండుకోమన్నాడు, ఇటువైపు వాడిని ఇది చేయమన్నాడు. అందుకని సూర్యుడు ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటాడు. ఆత్మ కూడా ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటుంది. అది స్వయం ప్రకాశం, ఇది కూడా స్వయం ప్రకాశం, చైతన్య స్వరూపం. ఆత్మ అనేది చైతన్య స్వరూపం, సాక్షి స్వరూపం, ప్రకాశ స్వరూపం. ఇప్పుడు నేను చెప్పినంత ఆత్మ గురించి చెప్తున్నాను. ఆత్మ ప్రకాశవంతమైంది, అవిచ్ఛిన్నమైంది, పరిచ్ఛిన్నం కాదు. అది అవిచ్ఛిన్నం. అది సాక్షి స్వరూపం, చైతన్య స్వరూపం. ఇవి దాని లక్షణం, ఆత్మ లక్షణం. అది స్వయం ప్రకాశం, దాన్ని ప్రకాశింపజేయని అవసరం లేదు. సూర్యకాంతి కంటే ఎక్కువ, సూర్యుని కన్నా ఎక్కువ సూర్యుడు అక్కడ ప్రకాశింపలేడు, సూర్యుడు అక్కడ ప్రకాశించలేడు. ఆత్మ దగ్గర, ఆత్మజ్యోతి దగ్గర సూర్యుని యొక్క కాంతి వెలువడబోతుంది. సూర్యుడి దగ్గర మనం దీపం పెడితే బయటపోవడం అది అన్న కనపడుతుందా? ఎట్లా వెళ్ళబోతుందా? ఆత్మ ముందు సూర్యుడు కూడా వెళ్ళబోతాడు. అంత చైతన్యం, అంత ప్రకాశవంతమైన, అంత సాక్షిభూతమైనటువంటి ఆత్మ. ఇది తెలుసుకోవడం జ్ఞానం. ఇక నీకు వేరే ఇది తెలుసుకోకపోవడం అజ్ఞానం, ఇది తెలుసుకోవడం జ్ఞానం. ఇక ఎట్లంటే మనకి ఎందుకు ఇచ్చి కనపడుతుందంటే మేఘ అపాయే, మేఘాలు, సూర్యుడిని మేఘాలు మన సూర్యుడు కనపడ్డు వర్షం పడ్డప్పుడు. అప్పుడు ఏమైతే మేఘాలు కమ్ముకుంటాయి. మేఘాలు కమ్ముకుంటే సూర్యుడు మీ దగ్గరికి పోయి దాని మీద పడలాగా దుప్పడేసినట్టు వేసి మనం కప్పుకున్నట్టు కప్పుతాయా? కప్పవు. సూర్యుడు ఎక్కడో ఉంటాడు.
మేఘాలు ఇక్కడ మనకు దగ్గరలోనే ఉంటాయి, దానికి అడ్డొస్తాయి ఇవంతే. సూర్యుడికి అడ్డుగా ఇక్కడనే మన దగ్గరలోనే 1-2-3 కిలోమీటర్ దూరంలో అడ్డుగా నిలబడతాయి. 4 కిలోమీటర్ 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు తీసుకుంటే ఇక్కడనే అడ్డు నిలబడతాయి. అది కనపడదు. దీపకాంతికి ఈ ఒక పుస్తకాన్ని మన అడ్డం పెట్టుకుంటే మనకు ఆ కాంతి కనపడదు. ఇప్పుడు ఆ బొమ్మ నాకు కనపడుతుంది, తీస్తే కనపడుతుంది. అంటే ఈ అడ్డం వచ్చింది తీసేస్తే పోతుంది. కానీ నా ప్రతిబింబం అలానే ఉందిగా. అది అడ్డం వచ్చింది పోయింది, ఆ మేఘం అడ్డం వచ్చింది పోతుంది. సూర్యుడు ఎక్కడికి పోలేదు, సూర్యప్రకాశం ఎక్కడికి పోలేదు. అట్లనే ఆత్మ ఎక్కడికి పోలేదు, ఆత్మ ఉన్నది. ఆత్మని అడ్డుకుంటుంది. ఏం అడ్డుకుంటుంది? మేఘాలలోనే అజ్ఞాన పొర అడ్డుకుంటుంది. అది ఒక పొర, దాని మీదే ఉండదు. అజ్ఞానం నీ కళ్ళ మీద పెడితే ఇప్పుడు నాకు కనపడే దృశ్యం కనపడ్డాయి కదా, అట్లనే మన కంటిలో మన దృష్టిలో అజ్ఞానం ఉంది, అందుకు మనకు కనపడదు. కళ్ళు మూసుకుంటే మనకి ఏం కనపడుతుంది? అట్లనే మనకు ఆత్మ మీద మనకు అజ్ఞాన దృష్టి ఉంది, అజ్ఞాన పొర ఉంది. మనం ఈ ఆ పొర వల్ల అది కనపడలేదు, అది అక్కడే ఉండేది, అది ఏం పోలేదు. అది లేదని నువ్వు అనుకుంటున్నావు. మన కంటికి వస్తాయి, మన పొరలు వస్తాయి, అప్పుడు మనకు దృష్టి తగ్గిపోతుంది, దృష్టి కనపడదు. డాక్టర్ ఆపరేషన్ చేసే ఆ కంటి పొరలను తీసేస్తే మళ్ళీ ఇదే ప్రకారంగా మాకు కనపడుతుంది. ఆ దృష్టి పడినప్పుడు నీకు బయట చైతన్యం నీకు ఏది కనపడదు. అట్నే ఆ దృష్టి నీకు అజ్ఞానం అనే పొరగమ్మి నీ ఆత్మ కనపట్టలేదు అంతే. అదే అజ్ఞానం పొర అంటే. ఈ పొరతో ఆ మేఘం అక్కడెట్లో ఈ పొరలో అజ్ఞానం పొర కూడా అటువంటిదే. ఇది తెలుసుకోవాలి. అదే చెప్తున్నాడు ఈ శ్లోకంలో చెప్పిన భావం అదే. ఏమని చెప్తున్నాడు చూడండి. పరిచ్ఛిన్న ఇవ పరిమితమైనట్టు కనిపిస్తున్నప్పటికీ అవి తన నాశే సతి కేవల అది పరిచ్ఛిన్నం కాలేదు. కేవలం స్వయం ప్రకాశితే, అది స్వయంగా ప్రకాశిస్తున్నది. ఆత్మ మేఘ అపాయే అంశమానిన అన్నది. మేఘాల కింద సూర్యుని అడ్డుకున్నట్టుగానే ఆత్మని అజ్ఞానం అడ్డుకున్నది, నీకు ఆత్మ కనపట్టలేదు అనేది ఈ శ్లోకం యొక్క భావం. అయితే దీన్ని అజ్ఞానం వల్ల ఆత్మ నీకు పరిమితమైతే కనపడుతుంది. అజ్ఞానం తొలగిపోతే నీకు దాన్ని దివ్య ప్రకాశం కనపడుతుంది. మేఘాలు పోయినట్టుగా సూర్యుడు ఎట్ట కనపడతాడు అంటే అట్లనే ఇది కూడా కనపడుతుంది. ఇది ఈ శ్లోకం యొక్క భాగం ఇవాటి. అయితే దీన్ని శంకర వారు ఏం చెప్పారంటే, ఆత్మకు అసలు పరిమితి లేదు. మనం ఇప్పుడు ఈ ఆత్మ ఉందా లేదా, దాని పరిమితి లేదు, అపరిమితం. అది ఎంతకైనా వ్యాపిస్తుంది. అది పరిమితి నీలో ఉన్న చైతన్యం కాదు, అది అపరిమితమైనది. ఆకాశం వరకు అది పరిమితం చెందుతుంది నీ ఆత్మ. అంటే ఇప్పుడు నీ చైతన్యం వల్లనే కదా నీ మొత్తం దృష్టి చూస్తున్నావు. ఇప్పుడు నువ్వు అమెరికాలో నీ దృష్టిని పెట్టావు అంటే ఎక్కడ పోయింది నీ దృష్టి? అమెరికాలో చూస్తున్నాను, ఆ బజార్లు అవన్నీ నీకు కనపడుతుంది. అంటే అది ఎట్లా చూడగలిగా? నీ ఆలోచన ప్రభావంతో చూడగలుగుతుంది, నీ ఇంద్రియ జ్ఞానంతో చూడగలుగుతుంది. ఆ ఇంద్రియ జ్ఞానానికి చైతన్యం ఇచ్చేది ఎవరు? ఆత్మ. అంటే ఆత్మే నీకు అమెరికాను చూపించింది, ఆకాశాన్ని చూపిస్తుంది, దూరంలో ఉన్న ఆకాశ రూపాన్ని చూపించింది, ఎక్కడ ఉన్న చిరాకాశాన్ని కూడా ఉన్నది అని నీ బుద్ధి చూపిస్తుంది. అదంతా మన జ్ఞానంతో తెలుసుకోవాలి, ఎవరికి వాళ్ళ అనుభవం తెచ్చుకోవాలి. అంతేగాని అది ఒకళ్ళు చెప్తే రాదు. అది నేను చెప్తాను, చెప్తుంటే మీరు దాన్ని అనుభవం తెచ్చుకోవాల్సిన వాళ్ళు మీరే. అట్నే నాకు నేనే తెచ్చుకోవాలి, నాకు నేనే అనుభవించాలి, మీరు అనుభవంతో తెలుసుకోవాలి, నేను నా అనుభవంతో నేను తెలుసుకోవాలి. అంతే కదా. ఏ పని చేసినా కూడా ఎవరికి ఇప్పుడు నేను బిఏ పాస్ కావాలంటే నేనే కష్టపడాలి, నేనే చదువుకోవాలి. మీరు బిఏ సర్టిఫికేట్ సంపాదించుకోండి, మీరే చదువుకొని దాన్ని సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి. మీరే జ్ఞానవంతుడు కావాలంటే మీరే కష్టపడాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. నా జ్ఞానంగా అనుకుంటే నేను స్వయంగా
నా కష్టం నేనే పడాలి. దాని మీద ఎంత శ్రద్ధ పెడితే అంత మనకు మార్కులకు వస్తే అంత ఇదిగా మనకు జ్ఞానం లభిస్తుంది, అంత త్వరగా వస్తుంది, అంత దాని ఆత్మప్రకాశాన్ని తెలుసుకుంటాం. దీనికి ఎవరికి వాళ్ళే గురువులాగా మనం బోధ చేస్తాం. గురువు ఏం చేస్తాడు? బోధ చేస్తాడు. ఇదే పద్ధతి, ఇది దోవ, అది మంచి చెడు ఎట్లా పోవాలి, ఇటు పోవాలి అనేది గురువు చెప్పేటువంటి బోధ. అదే జ్ఞానం, జ్ఞానబోధ. అజ్ఞానాన్ని నువ్వు పోగొట్టుకోవడానికి చెప్పాము బోధకుడే గురువు. ఆత్మ శంకరాచార్య ఏం చెప్తున్నాడు? ఆత్మ ఒక పరిమితి, అపరిమితమైనది చెప్పాక ఇప్పుడు నేను అది పరిమితి అనిపించుకుంటా అని అనుకుంటున్నాను. ఈయన ఇక్కడే నేను ఉన్నాను కదా అని నువ్వు పరిమితి తీసుకుంటే నీ బుద్ధిని ఇక్కడ పరిమితి చేసుకుంటే నువ్వు అజ్ఞానం వల్ల మాత్రమే ఎంతే పెంచుకోవచ్చు. నాకు ఇది చాలు అనుకుంటే ఇంతవరకు, నాకు 4వ తరగతి చాలు అనుకుంటే 4వ తరగతిలో ఉండిపోతావు. లేదు నేను ఎంఏ దాకా పోవాలి, పిహెచ్డీ చేయాలి, రీసెర్చ్ చేయాలనుకుంటే నువ్వు అక్కడ కూడా వ్యాపిస్తావు. అది పరిమితి. ఆత్మకు అట్లా పరిమితి లేదు, ఎంతైనా నువ్వు సాధించు. ఇష్టం లేకపోతే నువ్వు సాధించకపోతే పరిమితి అజ్ఞానంలో పడి అక్కడే ఉంటావు. ఎక్కడైతే బొంగడి అక్కడే ఉంటుంది. అందుకనే ఆత్మకు వ్యాప్తి ఉంటుంది కాబట్టి దానికి బంధనం ఏమీ లేదు. ఆత్మ బంధనం ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. అది బంధనం అంటే దాన్ని తాడు పెట్టి ఎవడో కట్టేసినట్టు ఏమీ లేదు. సూర్యుడు మనకు కనపడేదంటే మబ్బుడు కమ్మినవి కనపడలేదు. సూర్యుడు దగ్గర పోయి కట్టేసినాయి, దాని మీద పొరగమ్మి అవి తాడు పెట్టి సూర్యుని కట్టేసినాయి. లేవు మేఘాలకి ఇక్కడ అడ్డం వచ్చినా సూర్యుడు కనపడలేదు. అట్నే ఈ అజ్ఞానం అనే బంధనాలు మన మనసు చేసే కర్మలు యొక్క ఫలితాలు, అదే దాన్ని మనం ఆ యొక్క మంచి చెడు భావనలు అయ్యే బంధనాలు అన్నాం. ఆ బంధనాలు అంటే అడ్డుకట్టలు, మేఘాల వరకు అడ్డుకట్టలు ఇస్తుంది. అజ్ఞానం ఆత్మని మనకు కనపడకుండా మనకు అడ్డుకట్టలాగా నిలబడుతున్నాయి. మన సంకల్ప వికల్పాలు ఆత్మకు అడ్డంగా నిలబడుతున్నాయి, అడ్డంగా కమ్ముకొని ఉన్నాయి, కనపడినట్టు మనం. ఇందాక నేను పుస్తకం పెట్టుకొని మీరు చూపిస్తున్నాను, ఇటు చేయటం పెట్టాను, ఏమన్నా అది నాకు కనపడుతుంది, ఏం కనపడదు. అది చేస్తే పోతుంది. అట్నే అజ్ఞానం వల్ల ఈ మంచి చెడు వల్ల ఈ మనస్సు అజ్ఞాన పొరలు ఏర్పరచుకొని అజ్ఞాన పొరతో దాన్ని కప్పిస్తుంది. ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఈ శరీర ఇంద్రియాలే చేసే పని. అది బాహ్యం వైపు తిరిగి బాహ్యం కోరికల కొరకు బంధనాలు ఏర్పరిచి మన చిత్తం మన బాక్స్ నిండా ఏర్పడి మన చిత్తాన్ని ఆత్మని కనపడకుండా చేస్తుంది. కానీ ఆత్మ ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. నువ్వు అడ్డం ఉన్నా లోపల దాని ప్రకాశం అలా ఉంటూనే ఉంటుంది. తాత్కాలికంగా నువ్వు అడ్డం పెట్టావు అంతే. ఇప్పుడు నీ అడ్డం పెడితే తాత్కాలికమే, కానీ అక్కడ ఉన్నటువంటి బొమ్మని నీ తెలిపేది ఇంకా. ఇది అందుకు మనం ఏం చేయాలి? అజ్ఞానం పోయి ఆ మేఘాలు పోయేంత వరకు ఆగి ఆ సూర్యుని దర్శనం ఎలా చేస్తాము? ఈ అజ్ఞానం అనేది పోతుంది బాబు, మన లోపల ఆత్మ మనకు కనపడుతుంది అనుకుని ఆ జ్ఞానం పోయేంత వరకు మనం జ్ఞానవంతులు అయ్యి దాన్ని ఎప్పటికీ ఆగదు. ఆ జ్ఞానం వచ్చిందంటే పోతుంది. అంటే మనకు దాని గురించి వెయిట్ చేయాలి. మనకి ఏం జ్ఞానం అంటే ఏమొస్తుంది? ఈ అజ్ఞానం లోపల ఆత్మ ఉన్నది, అది మనకు కనపడుతుందని మన శ్రద్ధగా ఓపికతుంది. అజ్ఞానాన్ని ఒక్కో దాన్ని తీసేసుకుంటే ఆటోమేటిక్గా దాని యొక్క చైతన్యం మనకు కనపడుతుంది. కనపడకుండా పోదు. అది దాని ప్రకాశాన్ని ఎవరు ఆపలేరు. సూర్యప్రకాశాన్ని ఆపుతామా? మేఘం మోగానే వస్తూనే ఉంటుంది. అడ్డాలు ఎన్నో వస్తుంటాయి, అయితే అవన్నీ శాశ్వతాలు కావు. అది మనం తెలుసుకోవాలి. అజ్ఞాన పొరల్ని మనం, జ్ఞానం అంటే తెలుసుకోవటం. లోపల ఉన్నది ఆత్మ, లోపల అది మన ప్రకాశం కనపడుతుంది అని మనం తెలుసుకోవటమే జ్ఞానం. ఆత్మస్వరూపం ఇది, దాని యొక్క ఏంటి అనేదే జ్ఞానం. జ్ఞానం అంటే
అది జ్ఞానం. తెలుసుకోవటం, తెలిసి మన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం, దాని విధులు తెలుసుకోవడం, దాని గొప్పతనం తెలుసుకోవడం. అప్పుడు మనకు ఆ జ్ఞానం వస్తే మన ఆత్మని మనం ఎప్పుడు నిరంతరం దర్శించుకోవచ్చు. ఆత్మ మనలో ఉన్నది అని నీకు తెలిస్తేనే కదా. అది ఎక్కడ ఉందంటే నేను ఎలా చూపించాలి? అది నిరాకారి, అది పరమాత్మ స్వరూపం, ఆ బ్రహ్మస్వరూపం. అది నిరాకారి, ఉన్నది మన చైతన్య రూపంగా మనని అఖండ రూపంగా వెలుగుతున్నారు లోపల. మనం చైతన్యంగా కలిగిస్తుంది. ఈ మనం చూస్తున్నామంటే దాని యొక్క చైతన్యం. ఈ మనకు ప్రాణం ఉన్నది అంటే దాని యొక్క చైతన్యం. ఆ చైతన్యం బుద్ధి పోతుంది. మన చైతన్యం ఎక్కడ ఉందంటే కరెంట్ ఎక్కడ ఉందంటే మన ఇంట్లో బలి పెరుగుతున్నది. నీ బలి పెరుగుతుంది, ఆ కరెంటు పోతే బలిపోతుంది. ఆ చైతన్యం పోతే ఈ శరీరంలో ఉన్న ప్రాణం అన్నీ పోతాయి. ఈ శరీరాన్ని కాల్చిపారు అనుకోని నీ చైతన్యం ఉందిరా బాబు, ఆత్మస్వరూపం, ఆ చైతన్యమే నేను వెలిగిస్తుందని చెప్తే నీకు అర్థం కావాలి. ఎవరికి వాళ్ళ అనుభవాన్ని తెచ్చుకోవాలి, చేసుకోవాలి. ఆ అజ్ఞానాన్ని మనం పోగొట్టుకోవాలి. అందులో కరెంటు ఉన్న సంగతి అది కనపడదు. దాన్ని మనం చూస్తుండాలి. ఆ కరెంట్ లోపల ఉన్నది అనేది ఒక చైతన్య స్వరూపం లోపల ఉన్నది, ఆ వైర్ లోపల ఉన్నది అనేది మనం తెలుసుకొని దాని దగ్గర దాన్ని ముట్టుకుని షాక్ కొడుతున్నాను అనే జ్ఞానం ఉండాలి. అదే జ్ఞానం. అది లేకపోతే ఆ జ్ఞానం. బాగా మనకు అర్థమైంది కదా. అందుకని నేను చిన్నవాడిని ఇప్పుడు పరిచిన ఈ ఆత్మ పరిచిన కొంతమంది ఉంటాయి. నేను చిన్నవాడిని కాబట్టి నాకు చిన్న ఆత్మే ఉన్నది. నీ పెద్దవాడిని అయితే పెద్ద ఆత్మ వస్తుంది. నేను శరీరాన్ని పెద్దగైతే పెద్ద శరీరం ఆత్మ. ఇట్లా ఇవన్నీ అది చిన్నదా పెద్దదా అని అది అవసరమైతే ఎంతకైనా పెరుగుతుంది, ఎంత సూక్ష్మంగా ఉంటుంది. ఆ వేణుగులో అంత దాంట్లో చైతన్యం పెరుగుతుంది, దోమలో చిన్నదానిగా పెరిగిపోతుంది. నీకెంత చైతన్యం ఇయ్యానో నీ శరీరాన్ని బట్టి అది ఇస్తుంటుంది. అంతేకాని దానికి చిన్న పెద్ద అది బహువ్యాప్తమైంది. అణువణం అనే అణువు లాంటిది మహోరణీయం, పెద్ద అణువు, పెద్ద వస్తువు. అందుకని దానికి ఒక పరిమితి అనేది లేదు. దానికి పరిమితి లేదు. సూక్ష్మంలో సూక్ష్మం, పెద్ద దాంట్లో పెద్ద, ఘనంలో ఘనం. ఇంకోటి, ఈ ఆత్మకి ఒక దేశం అనేది లేదు. దేశానికి అతీతంగా పోతుంది. ఎంత పరిమితం. నేను చెప్పాక ఇప్పుడు పరిమితం అనేది ఇది అమెరికాలో ఇప్పుడు నన్ను తీసుకుపోయింది. నా మనసు అమెరికా స్టేట్లో ఉన్నది, లండన్లో పోయింది. ఎంత దూరమైంది. ఈ దేశాన్ని వదిలిపెట్టి అమెరికా దేశంలోకి తీసుకుపోయింది. అంటే దేశానికి కాలానికి అతీతం, ఈ శరీరానికి కూడా అతీతం. అంటే మన యొక్క శరీరానికే అది ఇంతవరకే చేస్తుందని లిమిట్ ఉందా? సర్వ ప్రపంచానికి అది చైతన్య స్వరూపం. ఆత్మ అనేది పరమాత్మ స్వరూపం. అది అంతగా వ్యాపించి ఉన్నది. నీలో ఉన్నది, నీ పక్కన ఉన్నది, ఆ పక్కన ఉన్నది, అంతగా ఉన్నది. జీతకాలమానానికి దానికి ఒక హద్దు లేదు, అంతగా ఉన్నది, సర్వవ్యాప్తం. నీ పక్కన ఖాళీ ఉందని అనుకుంటున్నాం. అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, వెనక ఉంది, ముందు ఉంది, పైన ఉంది, కింద ఉంది, అంతటా వ్యాపించి ఉన్నది చైతన్యం. అదే మనం విష్ణుని సర్వవ్యాపకుడు నారాయణమూర్తి. వాళ్ళు ముత్తుకునే సర్వవ్యాపకుడు నారాయణుడు. ఒక చోట ఉన్నాడు నారాయణ. అంతలా దేవుడు ఎక్కడ ఉన్నాడంటే అంతలా ఉన్నాడు. మనం దేవుడిని పేరు పెట్టుకున్నాం. ఆ చైతన్య స్వరూపాన్ని దేవుడు అంటున్నాం. ఆయనే నారాయణుగా పూజిస్తున్నాం మనం. అంతలా ఉన్నాడని ఆయన సృష్టిస్తున్నాం అంటున్నాం. బ్రహ్మగా సృష్టిస్తున్నాం అంటున్నాం.
ఆయన ఎవరు? ఆ చైతన్య స్వరూపమే, ఆ సత్య స్వరూపాన్ని సృష్టికర్తగా బ్రహ్మస్వరూపంగా మనకు ఇది అవుతున్నాయి. విష్ణు స్వరూపుడిగా నారాయణ సర్వవ్యాపకుడిగా ఉన్నాడు. శివుడి స్వరూపుడిగా అంతరా ఉన్నాడు. ఎవరు? ఆ సత్య స్వరూపుడు, విరాట్ స్వరూపుడు. దాన్ని విరాట్ స్వరూపుడు అంటారు. ఆయనే సత్తు చిత్తు. ఆయన అవికారి. ఆయన ఒకళ్ళకి సంబంధించిన వాడు, అందరికీ సంబంధించిన అందరి వాడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వలోకాలకి ఆధారభూతుడు, సర్వవ్యాపకుడు, సర్వ ప్రకాశకుడు. ఇంకా నేను చెప్పాలిగా, ఆయన లేని చోటు లేదు, ఆయన లేని ప్రాంతం లేదు. ఆయన ఒక జాతిని ఒకదాన్ని పుట్టిన ఈ తయారించిన ఆయన, ఈ తయారించబడిన ఆయన, అంత సర్వమయం ఆయన. అదే శ్రీకృష్ణ భగవద్గీతలో చూపించాడు. విశ్వరూపకుడే మొదలు నోటితో చెప్పాడు అర్జునుడికి. నువ్వు వాడిని నమ్మకపోతే మళ్ళీ దాన్ని విశ్వరూపంగా వ్యాపించాడు. వామనుగా 3 లోకాలు వ్యాపించాడు. పైన ఆకాశాన్ని ఒక పదంతో భూపాతాన్ని మొత్తం భూమి మొత్తాన్ని ఒక పదాన్ని పూజించాడు. ఇన్ని దృష్టాంతాలు చూపించిన తర్వాత నీకు ఈ భగవంతుడు దేవుడు ఆయన స్వరూపం అంటే బ్రాహ్మణులను కాదు, అక్కడ ఆయన విరాట్ స్వరూపుడు. ఒక సాకారంగా నీకు దృష్టాంతంగా చూపించాడు అంతే. అదొక ఒక ఎగ్జాంపుల్ బ్రాహ్మణుడిగా చూపించాడు. నారాయణుడికి అంతలా ఉన్నాడు. ఆ నారాయణుడు ఒక్కడైనా అన్ని భాగాలు ఆయనే. శివుడు భాగం ఆయనే, నారాయణ భాగం అది, అన్ని భాగాలు ఆయనే. ఒక్క నాటుకొని ఇంద్రుడికి ఆయన దేవుడు. సర్వమానవాడికి దేవుడు ఆయన, ప్రాణుడికి దేవుడు. ఆ దేవుడు విరాట్ పురుషుడు అనేవాడు అందరికీ ఆయనే. ఆయనే అట్లా, ఆయనే క్రీస్తు, ఆయనే ఇది హిందూ రాముడు కృష్ణుడు అన్నీ ఆయనే. తలా ఒక రీతిగా పూజించుకుంటా. ఎవరి నమ్మకం వాళ్ళది, ఏ మతం వాళ్ళు మన పేరు పెట్టుకున్నాం. అల్లాని పేరు పెట్టుకుని మనం పూజ చేసుకుంటాం. క్రీస్తుని పెట్టుకుని పూజ చేసుకుంటాం. మా రాముడు అని పెడితే చేసుకుంటారు, కృష్ణుని పెట్టి చేసుకుంటారు. ఇస్తే ఎవరిష్టం ఎవరి ఒక. ఇప్పుడు మనం ఒక వస్తువు కొనుక్కుంటున్నాం, ఎవరి రంగు, ఎవరి దుస్తులు కానీ, ఏ రంగు కర్ర కానీ ఆ దుస్తులు కొనుక్కొని వేసుకుంటాం. అట్లనే ఈ జన్మని ఎవరికి నాకు పరానే యేసుకృష్ణ బాగా డ్రెస్ బాగుంది, ఆయన నాకు ఆరాధకుడు ఉంటే ఆయన నమ్ముకున్నాను. నేను ఒక్కొక్కరికి ఒక్క ఫ్రెండ్ ఉంటాడు, ఆయనగా ఆయన నమ్ముకున్నారు. వాళ్ళు ఆయన ఇది అవుతారు. ఒక్కరిని నమ్ముకోని ఏంటి బహుశా భిన్నో రుచి. అంతేగాని ఎవరు శత్రుడు కాదు, ఎవరు ఏం కాదు. సర్వమానవాడి, సర్వమత, అన్ని మతాలు ఒకటే, అంతరా ఒకటే, పరమాత్ముడు ఒకటే. ఆ భావం ఉంచుకోవాలి మనం. అర్థమైందా? కాబట్టి అంటే మనకు తెలిసింది ఏంటి ఇప్పుడు అంటే, ఈ పరమాత్ముడు సర్వస్వరూపుడు, ఆత్మస్వరూపుడు. ఈయన ఒక భావంలో ఉండేవాడు కాదు అని మనం తెలుసుకోవాలి. ఆయన ఆత్మ అనేది ఒకళ్ళకి సంబంధించింది కాదు, అది చిన్నది కాదు, అది మహత్తరమైనటువంటిది ఆత్మ. అది దాన్ని ఏమంటామంటే దాని స్వరూపాన్ని మనం ఇచ్చేసేవాళ్ళం కాదు. దాని కొలతలకు అందదు. దేశానికి, కాలానికి, శరీరానికి అతీతమైనది ఆత్మ. ఉపనిషత్తుల ప్రకారం దాన్ని ఏమంటారంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మం. అది సత్యమైనది ఆత్మ. సత్యం జ్ఞానం, ఆ జ్ఞానం తెలుసుకోదగింది, జ్ఞానవంతమైనది, తెలియగలది, జ్ఞానం తెలుసుకోదగింది. అనంతమైనది బ్రహ్మం. పరబ్రహ్మమే ఆత్మ. అందరిలో ఉంది ఆ పరబ్రహ్మ స్వరూపుడే. అందరి మానవుల్లో ఉండేది ఆ పరబ్రహ్మ స్వరూపుడే. ఆయనే. దానికి అన్ని జీవజాతుల్లో
అన్ని జాతుల్లో అందరి మనుషులు, అందరి మానవుల్లో, అన్ని జీవజాతుల్లో కూడా ఉండేది సత్యం, జ్ఞానం, అనంత బ్రహ్మ అన్నారు దాన్ని. ఇక దీనికి ఈ ఆత్మకు దాని స్వయం ప్రకాశం కాబట్టి దానికి మనకి వెలుగు పెట్టి మనం చూడవస్తుంది, అదే ప్రకాశిస్తుంది. అజ్ఞానం పోగానే ఆటోమేటిక్గా ఆ వెలుగు నీకు బయట కనపడుతుంది. కానీ మళ్ళీ నువ్వు ఇంకేది వేసుకొని దాన్ని చూడని అవసరం లేదు, అది స్వయం ప్రకాశం, అది తెలుసుకోవాలి. దీపాన్ని కంటి వెలుగు మనం కంటి వెలుగు దీపానికి, దీనికి ఏమవుతుంది ఇంకా అక్కడ లేదు. ఆత్మను తెలుసుకోవడానికి నీకు ఆత్మే చూపిస్తుంది, ఆత్మే వెలిగిపోతుంటే ఇంక నీకు అక్కడ ఆటోమేటిక్ లైట్ వేసే ఉండి గదిలోకి రావడానికి లైట్ వేసే ఉంటే ఇంకా నాకు మళ్ళీ ఇంక వేరే లైట్ ఎందుకు, అదే పెద్ద లైట్ వేయరా అట్నే ఆత్మే ఒక పెద్ద లైటు, పెద్ద జ్యోతి స్వరూపం. మనకు ఒక సూర్యుడు కూడా అక్కడ చిన్నపోతాను, అదే వెలిగిపోతుంటుంది కదా, మనకు వేరే అవసరం లేదు అనుకుని ఏమన్నారంటే ఉపనిషత్తు ఏంటంటే నత్ర సూర్యో భాతి అంటే అక్కడ సూర్యుడు ఆత్మ ముందు సూర్యుడు కూడా భాషించలేడు, అంత ప్రకాశం ఉంటుంది ఆత్మ. మరి అంత ప్రకాశం బ్రహ్మం అన్నాగా ఆత్మని, ఆత్మ అంటే అంత సూర్యకాంతి కూడా ప్రకాశం లేకపోతే ఇంత గోళాలకి అంత అపరిమితమైందిగా, మరి దాని ప్రకాశం అపరిమితమైనప్పుడు మరి లేకపోతే ఎట్లా చైతన్యవంతం అవుతుంది, అంతే కదా. ఈ గదికి వెలుగు ఈ ఒక చిన్న బడి సరిపోతుంది, ప్రపంచంగా అంతటి కొట్ట అంటే ఎంత ప్రకాశం ఉండాలి, ఎంత చైతన్యం మంత్రం ఉండాలి. ఈ బృహదారణ్య అనేక ఉపనిషత్తు చెప్పింది ఆత్మ వా ద్రష్టవ్య, ఆత్మ అనే దాన్ని ద్రష్టవ్య అంటే ద్రష్టవ్య అంటే అది తెలుసుకోదగినది, చూడబడేది కాదు. దాన్ని మనం ఆత్మను చూడలేము. ద్రష్టవ్య మనం చూడాలి, అది మనం చూడదు. మనం దాన్ని అది దృశ్యం కాదు, అది ప్రకాశం. దాన్ని మనం ద్రష్టవ్యం అంటే మనం ద్రష్టవ్యం కావాలి, మనం తెలుసుకోవాలి ఆత్మని. అదే ముక్తి. ఆ ఆత్మని తెలుసుకుంటేనే నీకు ముక్తి. అప్పుడు ఈ అజ్ఞానం పోతుంది. ఇప్పుడు నీకు కనపడుతుంది ద్రష్టవ్యం, నువ్వు తెలుసుకోవాల్సిన వాడివి. నీకు ఆత్మని తెలుసుకుంటే నీకు ముక్తి లభిస్తుంది. అదే ఆత్మజ్ఞానం. అది నీకు ఎప్పుడు పోతుంది అంటే ఈ అజ్ఞానం అంతా పోతే నీకు అది ఆటోమేటిక్ కనపడుతుంది చెప్తున్నాను. అందుకొరకు నేను చెప్పింది బుధారణంగా మనతో నువ్వు ద్రష్టవ్యం దాన్ని తెలుసుకోవాలి. ఆత్మని తెలుసుకోని ఆయన నువ్వు నిన్న తెలుసుకోదు, నీకు కనపడుతుంది. నువ్వే దాన్ని ఇది వెతకాలి, నువ్వు దాన్ని యొక్క పరిధిలోకి పోవాలి. అది కనపడదు, నీ జ్ఞానంతో తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి సార్ అంటే నీ జ్ఞానంతో, అజ్ఞానంలో ఉన్నావు నువ్వు. నీ అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్నితో తెలుసుకోవాలి. దానికి మార్గాలే వేదాలు, ఉపన్యాసాలు. ఇప్పుడు మనం ఈ ఆత్మజ్ఞానం తీసుకోవడానికి మార్గం ఇప్పుడు మనం బోధించుకునే మార్గాలు ఇవన్నీ అవి. అదే అనుకో శంకరాచార్య అద్వైతం అంటే ఏం చెప్పారు దీనికి, ఆత్మే బ్రహ్మ. ఆత్మను తెలుసుకుంటే బ్రహ్మాన్ని చూసినట్టు మోక్షాన్ని పోయినట్టే అన్నారు. పరిమితి అనేది నువ్వు పెట్టుకుంటే అది మాయ అంటే అజ్ఞానం. అవిద్య వల్ల నువ్వు పరిమితి పెట్టుకుంటున్నావు. పరిమితి నువ్వు ఎందుకు ఎంచుకున్నావు? పరిమితిగా అది అపరిమితమైంది, అది జ్ఞానం. ఆత్మ అపరిమితమైందని తెలుసుకుండా ఉంటే నువ్వు జ్ఞానం, అది అపరిమితిలో ఉన్నావు అనుకుంటే అజ్ఞానం. అది అజ్ఞానమే అవిద్య, దాన్ని మాయ అంటారు. మాయ అంటే పరపర అదొక రకమైన మాయ కమ్మింది అంటాం మనం, అంతే. ఇక అజ్ఞానం అనేది ఏం చేస్తుంది, నేను అనే పదార్థాన్ని, నేనంటే తీసుకుని ఇది నాది ఈ నేను నాశనం చేస్తుంది జ్ఞానం. అది అప్పుడు అజ్ఞానం పోతుంది. నేను అనే దాన్ని
నేనంటే నీ శరీరం నాది, ఈ అహంకారం ఇవన్నీ ఈ నేను కావు నువ్వు. ఈ ఆ నేను నాదుడు పోవాలి. పోతే అజ్ఞానం పోతుంది, అజ్ఞానం పోతే ఆత్మ దొరుకుతుంది. అదే శంకరాచార్య వారు చెప్తున్నటువంటి బోధ. ఈ విశిష్టత రామానుజాచార్య గారు ఏం చెప్పినంటే, జీవుడు పరమాత్మలో భాగం. ఈ జీవుడు పరమాత్మలో భాగం. అది తెలుసుకోవాలి నువ్వు మొదలు. నువ్వు ఎవరో కాదు భయ, నువ్వు పరమాత్మలోని భాగానికి ఒక బిట్టువి. నువ్వు స్వతంత్రుడి కావు, ఆయన భాగాన్ని కాబట్టి నువ్వు పరమాత్మవే. బ్రహ్మంలోని భాగానివి అని చెప్తున్నాడు. అజ్ఞానం ఏంటి? పరమాత్మ నువ్వు ఆయన భాగాన్ని అని తెలుసుకోకుండా నేను వేరే అన్న భావన ఉన్నావు కదా, అదే అజ్ఞానం, అదే విద్య, అదే మాయ అన్నారు రామానుజాచార్యులు. ఇక ద్వైతం వాళ్ళు ఏం చెప్తారు? జీవుడు ఎప్పుడు స్వతంత్రుడు కాడు, పరమాత్మ కిందనే దాసుడు. పరమాత్ముడు, నువ్వు జీవుడివి, నువ్వు ఆయన కింద దాసుడివి. ఆయన ఎప్పుడు ప్రార్థిస్తున్నారే, నువ్వు ఆ అజ్ఞానంతో నువ్వు ఆయన్ని ప్రార్థించడం లేదు. నీ భక్తుల పొందు నీ అజ్ఞానమే పొరతోటి ఆయన్ని నువ్వు తెచ్చుకోవట్లేదు. ఆ విష్ణుని తెచ్చుకోక నువ్వు భక్తుల పొందుని దేవుడు లేడిపో అన్నట్టుగా మాట్లాడు, నువ్వే అని నువ్వు అనుకుంటున్నావు అన్నారు వాళ్ళు. ఈ రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, ఆత్మను మనం పొందాల్సిన అవసరం లేదు. ఈ స్వామి చెప్పింది వేరే. ఆత్మను మనం పొందాల్సిన అవసరం లేదు. అజ్ఞానం పోతే చాలు అన్నారు. అజ్ఞానం పోతే ఆత్మాలను పెట్టి కనపడుతుంది. బాబు, నువ్వు ఆత్మని వేరే పరిశోధించాల్సిన అవసరం లేదు. ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకో, ఆత్మ ఆటోమేటిక్గా వస్తుంది అని స్వామి చెప్పారు. ఇక చివరి సంబంధించుకున్న ఆత్మ ఎప్పుడు ప్రకాశమే. ఇది లాస్ట్ సమ్మరి మనం ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళ ఆత్మ ఎప్పుడూ ప్రకాశవంతమైంది. అజ్ఞానం అనేది దానిపైన కప్పు, పై పొర అంతే. అజ్ఞానం అనేది దానిపైన ఆత్మ ప్రకాశవంతం, దాని మీద ఒక కప్పు. సూర్యుడిలాగా ఆత్మ ఎప్పుడు ప్రకాశమైంది, మబ్బులాగా అజ్ఞానం అనేది పైన కప్పు. జ్ఞానం అనేది ఆ కప్పుని, అజ్ఞానం కప్పుని ముందుగా దాన్ని నాశనం చేస్తుంది. ఈ కప్పురా అని చెప్పేది నీకు తెచ్చిపోతుంది, దాన్ని తొలగింపజేస్తుంది జ్ఞానం. అతను నీకు జ్ఞానం వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏమైతే మోక్షం వస్తుంది. నీకు ఆత్మదర్శనం అవుతుంది, మోక్షం వస్తుంది. అప్పుడు నీకు స్వరూప దర్శనం. అదే ఆత్మదర్శనం అంటే స్వరూపం. నీ స్వరూపం ఆత్మే, ఈ శరీరం కాదు. ఈ శరీరం ఏనే నాశనమే. నువ్వు ఈ శరీరం చూసుకుని నేను అనుకోండి, ఈ నేను కాదు, దైవభావంలో ఉన్న ఆత్మే నీవు. కాబట్టి ఆత్మదర్శనం అయిందంటే నీకు మోక్షం. అదే నీ స్వరూపం. ఆ స్వరూప దర్శనం చేసుకోవటమే నీ యొక్క లక్ష్యం. ఓం శాంతి శాంతి శాంతి.